నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుంది. మరో 2 రోజుల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. వాయుగుండంగా మారిన అనంతరం నెల్లూరు సమీపానికి చేరి అక్కడ దశ మార్చుకుని తమిళనాడు వైపుగా పయనిస్తుందని, అక్కడే తీరం దాటే అవకాశాలున్నాయని వెల్లడించారు. దీని ప్రభావం శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు తీర ప్రాంతంలోని కోస్తాంధ్ర జిల్లాలపై ఎక్కువగా ఉంటుందని తెలిపారు. నేటి నుంచి ఈ నెల 22 వరకు రాష్ట్రానికి వర్ష సూచన ఉందని వెల్లడించారు. ఇవాళ విశాఖ, అనకాపల్లి, కాకినాడ, యానాం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, విజయనగరం, కృష్ణా, బాపట్ల, ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు, శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరు జిల్లాలో మోస్తారు వర్షాలు కురుస్తాయని వివరించారు. ఈ నెల 19న ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా జిల్లాలో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. తీరం వెంబడి గంటకు 35 నుంచి 45, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని తెలిపారు. మత్స్యకారులు ఎవరూ ఈ నెల 22 వరకు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.